పితృదేవతలు అనే పేరు ఎందుకు వచ్చింది? హిందూ తత్వశాస్త్రంలో పితృదేవతలను 3 తరాల పూర్వీకులు, తండ్రి, తాత, పరతాత అని గౌరవిస్తారు. వారికి సమర్పించే తర్పణం, పిండప్రదానం వంటివి వారితో మనం ఒక సంబంధాన్ని కొనసాగిస్తూ వారిని దేవతలుగా గౌరవించడం అనే భావనతో చేస్తున్నారు. అందుకే పితృదేవతలు తర్పణం చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది మనకు ఆశీర్వాదాలను ఇస్తారని, అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని భావించబడుతుంది. పితృకార్యాలను నిర్వర్తించడం వలన మన పూర్వీకుల రుణం నుంచి విముక్తి కలుగుతుందని, ఈ విధంగా తరతరాల వారసత్వం సక్రమంగా కొనసాగుతుందని హిందూ సంప్రదాయంలో విశ్వాసం ఉంది. పితృదేవతలకు తర్పణం లేదా పిండ ప్రదానాన్ని సమర్పించే సమయంలో విశిష్టమైన మంత్రాలను పఠిస్తారు. ఈ మంత్రాలు పితృపురుషులకు శాంతి కలిగించడానికి, వారిని సంతృప్తి పరచడానికి ఉద్దేశించబడ్డాయి. అత్యంత ప్రాముఖ్యమైన పితృ తర్పణ మంత్రం ఓం పితృభ్యః స్వధా నమః, ఓం యమాయ స్వాహ. అమావాస్య లేదా పితృపక్షం సమయంలో వీటితో పాటు గాయత్రి మంత్రం పఠించడం కూడా ఒక శుభకార్యంగా పరిగణించబడుతుంది. ఓం భూర్భువః స్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.